పరిధిలోని చిప్పగిరి మండలం కేంద్రంలోని ఎమ్మెల్యే విరూపాక్షి స్వగ్రామంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. సంక్రాంతి సంబరాలు గత 7 సంవత్సరాలుగా చిప్పగిరి గ్రామంలో ముగ్గుల పోటీలు మరియు తాడాట, కుర్చీలాట, గోనె సంచులాట, పరుగు పందాలు జరుగుతున్నాయి. యథావిధిగా ఈ సంవత్సరం కూడా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి ఆధ్వర్యంలో తనయుడు చంద్రశేఖర్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఆశేష జనవాహిని మధ్య గ్రామ ప్రజలు, పెద్దలు, మహిళలు, పిల్లలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజేతలుగా నిలిచిన వారికి ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. అదేవిధంగా గ్రామ పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానసిక ఉల్లాసం కోసం ఆటలు, పాటలు కార్యక్రమంలో అయితేనే మహిళలు ముగ్గులు పోటీలు అయితేనేమి ప్రతిభ కనబరిచిన ప్రతి ఒక్కరికి కూడా మన గ్రామం తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే కృషి పట్టుదల ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నామని తెలపడం జరిగింది. అదేవిధంగా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మాట్లాడుతూ మీ అందరి పట్టుదల కృషితోనే నేను ఈ స్థానానికి చేరుకోగలిగానని, కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం రాకపోవడం పెద్ద బాధాకరమని, కానీ ఈ సంక్రాంతి సంబరాలు మన గ్రామ ప్రజల కళ్లల్లో ఆనందం ఎప్పుడు ఇలాగే ఉండాలని, నన్ను ఎమ్మెల్యేగా విజయ తీరాలకి చేర్చిన మన గ్రామ అక్క చెల్లెమ్మలనైతేనేమి, అన్నదమ్ములనైతేనేమి, మా అల్లుళ్ళు అయితేనేమి అందరినీ నా గుండెల్లో పెట్టుకుని మన గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోదరుడు బుసినేని శ్రీరాములు, చిప్పగిరి గ్రామ పెద్దలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గత 7 సంవత్సరాలుగా మన గ్రామంలోనే మున్సిపల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సాధించుకున్న దాన్ని గెలిపించి చూపించాము. మనందరూ మన గ్రామం నుంచి ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా కదిలొచ్చి ఈ విజయాన్ని అందించిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. ఎందుకంటే మన ప్రత్యర్థులు అయితేనేమి, మనమైతేనేమి, మన ప్రత్యర్థులకి వాళ్ళ గ్రామంలో సపోర్ట్ దొరకలేదు. మనకి మన గ్రామం నుంచి ఎంతో సపోర్ట్ అందించి దగ్గర హలో అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. అదేవిధంగా గత 7 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మన ఎమ్మెల్యే విరూపాక్షి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన గ్రామ ప్రజలకు మరియు యువత ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు మా యొక్క పోటీలో పెట్టి మన ఊళ్ళో సిటీలో ఈ రోజు దాకా రోజు మన ఏళ్ళకి బాగా ఉత్సాహంతో నా పిల్లలు ముగ్గుల పోటీలకు కానీ ఆటల పోటీలకు కానీ బాగా చాలా ఉల్లాసంగా వచ్చి ఆడుతున్నారు, పాడుతున్నారు. ఏదో చిన్న గిఫ్ట్ ఇస్తున్నాము. ఎందుకంటే మన పండుగ రోజు ఏదో ఒకటి చేయాలని విధంగా ఉద్దేశంతోనే ఈరోజు మనం ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకి అందరూ పెద్దలు ఉన్నారు, చిన్నలు అందరూ ఉన్నారు. ఈ గ్రామంలో పుట్టాను, ఈ గ్రామంలో పెరిగాను, ఈ గ్రామంలోనే నేను ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచినంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే నేను మీలోనే ఇప్పుడు నా సరిగ్గా నా చదివేటప్పుడు, నేను స్కూల్ పోయేటప్పుడు అయినా కానీ ఇక్కడ పనులు పోయేటప్పుడు అందరూ వాళ్ళ సరిగ్గా ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళు అట్లే ఉన్నారు, చిప్పగిరిలో ఉన్నారు. నేను మాత్రము చిప్పగిరి గ్రామస్తులు
ఓసారి జెడ్పీటీసీకి ఏకగ్రం చేసి అదేవిధంగా ఎమ్మెల్యేకే పోటీ చేస్తుంటే మన గ్రామం నుంచే ఈరోజు నేను ఈ కష్టకాలంలో మన గ్రామస్తులందరూ ప్రతి ఒక్కరూ నన్ను భారీ మెజార్టీతో గెలిపించిన దానికి, ఎందుకంటే మన చిప్పగిరి గ్రామం మర్చిపోము, చిప్పగిరి గ్రామస్తులను మర్చిపోను. ఎందుకంటే ఈ టీడీపీ చాలా వేవ్లో మనము చిన్న కొద్ది మెజార్టీతో గెలిచినామంటే అది కేవలం మన చిప్పగిరి గ్రామం నుంచే. దాదాపుగా నాకు 1300 మెజార్టీ గెలిపించిన మన చిప్పగిరి గ్రామస్తులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే మనము ఈరోజు మన